మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి నిలబాడు నాయన ఈ పల్లెలో ప్రభా ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో ప్రభా మీ దాసులు తండ్రి ఏర్పాటు చేసుకొని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినటానికి నాయన ఆత్మీయంగా నడిపిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు చేసుకున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా రెండో ఆదివారం తన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే వందనాలు స్తుతిస్తూ చేయించుకున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఇంతవరకు పాటల ద్వారా మీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను ఆ పాటల్లో మాకు అర్థాలు తెలియజేస్తారు. ఆ పాటలు మా జీవితాలు మేము సరిచేసుకున్నాం. ఆ పాటల ద్వారా ఇంకా మేము ఆత్మీయంగా పాడగలిగిన మంచి చక్కని స్వరాలు సాయం చేసి బలపరచమని ప్రార్థన చేస్తాం ప్రభువా. ఇదిగోనైనా మీ దాసుని ద్వారా ప్రభువా నీ సిలుసాటు మారుంచండి తండ్రి, ఏడాత్మతో నింపుడు ప్రభువా. మాకు కావలసిన వాక్యం తండ్రి ఆత్మకు తండ్రి నింపుకొని ప్రభువా రాత్రి వేళ సమయములో ఆనందముతో ఆయా సంతోషముతో వెళ్ళగలిగినట్లుగా మీ దాసును తండ్రి మీరు బలపరచని తండ్రి, పరిశుద్ధాత్మతో అభిషేకినైనా అయా నీ జీవ వాక్యం ద్వారా తండ్రి అయా మీరు మాట్లాడుతండి. ఆ మాటలన్నీ వివరించడానికి మా యొక్క హృదయంలో చేర్చుకోవడానికి మీరు నడిపించి బలపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మీకు అడిగడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు కూడా పాటలు పాడాం. మన మధ్యలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ గారు కొలవటి జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఉండగా మనం చెప్పుకోవడం అంత బాగాది కనుక కొత్తగా మన మధ్యలోనికి వచ్చారు. కొన్ని నిమిషాలు వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆరాధన చేస్తారు. ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తారు. దేవుడు యవన కాలంలో బలంగా వాడుకుంటున్నారు. కాబట్టి మనమందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడితే వచ్చిన ఆరాధన చేసి సెక్రటరీ గారు వాక్యాన్ని అందిస్తారు. అందరం లేచి నిలబడదాం అండి. అందరం లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అదే పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను కూడా తాకున్నట్లుగా మనమందరము కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. యవనస్తుని దేవుడు ఈ రాత్రి మన మధ్యలో అద్భుత రీతిగా వాడుకో. దేవుడు ఇంతవరకు కూడా మన పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి అందరము ప్రభు నామాన్ని కీర్తించుకుందాం. ఆ గొప్ప దేవుని నామాన్ని ఆరాధించుకునే భాగ్యంను దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని కీర్తించుకుందాం. మనమేమైనామో మన బలము చేత కాదు, శక్తి చేత కాదు, కేవలము దేవుని యొక్క కృప ద్వారానే. ఆ కృపగల దేవుని నామాన్ని కీర్తించుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములయ్యా. జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. అయ్యా మా పట్ల మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా వేదనను తొలగించి సంతోషాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. మా కన్నీటిని తుడిచి ప్రభా సంతోషమును మాకు అనుగ్రహించిన గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి వందనాలయ్యా. అయ్యా నువ్వు చేసిన స్వస్థతను బట్టి వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన ఆశ్చర్య కార్యములను బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రము. ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరూ దేవుడు చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని ఆరాధించుకుందాం. ఇదిగో ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు ఇదిగో మనము స్తుతించే స్తుతులపై ఆశీనుడవటానికి దేవుడు దిగి వస్తా ఉన్నాడు. ఇదిగో మన స్తుతులపై ఆశీనుడవబోతా ఉన్నాడు కనుక మనమందరము హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని కీర్తిద్దాం. ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన నామాన్ని హెచ్చిద్దాం. వందనాలు తండ్రి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే
మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన కోసం అక్కర్లు తీర్చిన దేవాతి దేవుని నామాన్ని మనం పరుచుకుందాం. బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, గ్లోరీ, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మన వ్యాధి తొలగినతల్ని విడిపించిన ఆ దేవాతి దేవుని నామాన్ని మనం పరుచుకుందాం. యెహోవా ఈరే స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, గ్లోరీ, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆమేన్. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా అయ్యా, అయ్యసయ్యా, అయ్యసయ్యా, అయ్యసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అజీవము గల దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రం. ఇన్ని మేలు మన పట్ల జరిగించిన దేవాతి దేవుని నామాన్ని స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. అందరము
స్వరాలు తెరిచి, ప్రభువా నీవిచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతమందో ఈ దినమున చూడలేకపోయారు, కానీ అయ్యా అల్పుణ్ణి అయోగ్యున నన్ను ప్రేమించి ఈ దినమున నాకు అనుగ్రహించావు. నీ సన్నిధిలో నిలబడటానికి ఇచ్చిన భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నిన్ను ఆరాధించే గుంపులో నన్ను ఉంచావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎంత ప్రేమ మహిళలో చూపావయ్యా, ఎంతగా మమ్మల్ని కనికరించావయ్యా. అయ్యా మనుషులు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మనుషులు మమ్మల్ని లెక్క చేయకపోయినా, అయ్యా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీ అనాది సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీ కృప మాయడలో ఉన్న దాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మహిమ గల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఆ పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూత గానాల ద్వారా కీర్తింపబడుచున్న గొప్ప తండ్రి, అటువంటి భాగ్య నలుపులమైన మా జీవితాలకి చెంది బట్టి వందనాలు తండ్రి. అయ్యా పాప అపరాధము రక్షణ బట్టి స్తోత్రములయ్యా. మా జీవితం మీరు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి స్తోత్రమయ్యా. మాకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములయ్యా. మాకిచ్చిన ప్రభావమును బట్టి స్తోత్రములు తండ్రి. దేవా ఎంత కృప మాయడలో చూపిన విధానమును బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ మధ్యకి రావటానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, ఆరాధించటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆత్మీయులు, అభిషక్తులు, ఆత్మల భారం కలిగిన దైవజనులు సమర్పరాయ్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా ప్రభునామంలో నిండు వందనాలు. మీకు నాకేం గొడవలు లేవుగా, మరి వందనాలు చెప్పండి. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. మరొక 7వ వచనం, 32వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయము మనకు కలదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న వాక్య భాగములో హిజ్కియాని గురించి దేవుని యొక్క వాక్యము ఈ మాట మాట్లాడుతూ ఉన్నది. 31:21లో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారంటే హిజ్కియా అనే ఒక రాజును గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ హిజ్కియా అనే రాజు 25 సంవత్సరాల వయస్సులో రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇతనికి మునుపు ఉన్న రాజు ఎలాగ ఉండేవాడు అనంటే బహు భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడు. అంటే దేవుని ఆరాధన జరిగించేవాడు కాదు, దేవుని నామానికి అవమానకరముగా బ్రతికేవాడు. అటువంటి కుటుంబములో ఈ యొక్క హిజ్కియా అనే ఒక వ్యక్తి పుట్టాడు. ఈ యొక్క వ్యక్తి రాజుగా ఏర్పాటు చేయబడిన తరువాత మొదటి నెలలోనే అతడు ఏం చేశాడు అనంటే, రండి 29వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. 29వ అధ్యాయము
యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా మొదటి నెలలోనే, ఇదిగో ఈ 2025వ సంవత్సరపు ఈ మొదటి మాసములోనే హిజ్కియా చేసిన రీతిగా యెహోవా మందిరపు తలుపులను తెరిచి బాగు చేసిన రీతిగా ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో కూడా నీ హృదయం అనే మందిరపు తలుపులను తెరువు. నీ హృదయం అనే మందిరపు తలుపులు ఏ విధముగా ఉంటా ఉన్నాయో, నీ హృదయంలో నీ యొక్క జీవితము, నీ భక్తి జీవితము ఎలాగా ఉంటా ఉన్నదో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఈ హిజ్కియా మందిరపు ద్వారపు తలుపులు తెరిచినప్పుడు అక్కడ ఏం కనపడిందంటే, ఆ పరిశుద్ధ స్థలములో నిషిద్ధమైన వస్తువులు కనపడతా ఉన్నవి. దేవుని నామానికి అవమానకరమైనవి కనపడతా ఉన్నాయి. దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని గణపరిచే బిడ్డలు, వారి పరిశుద్ధ స్థలంలో ఏముండాలంటే నిత్యము దేవునికి ధూపము చెల్లించేవారుగా, నిత్యము దేవుని స్తుతి చెల్లించేవారుగా, నిత్యము దేవుని నామాన్ని ఆరాధించేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, హిజ్కియా మందిరపు తలుపులు తెరవగానే ఆ మందిరములో నిషిద్ధమైన వస్తువులు కనపడుతున్నాయి. నిషిద్ధమైన వస్తువులు అనంటే ఉండకూడనివి దేవుని పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఈ మొదటి మాసములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ మందిరపు తలుపులను తెరుచుకున్నావా ఏ రోజైనా? నీ హృదయం అనే మందిరపు తలుపులు ఎలాగా ఉంటా ఉన్నాయి? నీ జీవితం ఎలాగుంటా ఉన్నది? నీ భక్తి జీవితం ఎలాగా? నువ్వు దేవునికి ఇష్టకరముగా బ్రతుకుతున్నావు? దేవుని సేవకులను పిలిపించాడయ్యా, పరిశుద్ధ స్థలం నిషిద్ధమైన వస్తువులు తీసి పారవేయండి అన్నప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు ప్రజలందరినీ కూడా, ఒకప్పుడు వారి తండ్రి అన్య దేవతల వైపు, బయలు వైపు తిప్పాడు. ఇప్పుడు హిజ్కియా అయితే ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా తాను దేవుని ఆశ్రయించే విషయంలో, భక్తి విషయంలో, దేవుని వాక్య విషయంలో తాను ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా నీ జీవితం సరి చేసుకో, మొదటగా నీ బ్రతుకు నువ్వు సరిగా చేసుకో. ఈ మొదటి మాసము హిజ్కియా చేసిన రీతిగా నువ్వు వర్ధిల్లాలి అంటే నీ మందిరపు తలుపులు తెరువు. ఎంతకాలము నీ మందిరము అనగా నీ హృదయం అనే దేవాలయము, ఆరాధనకి యోగ్యమైన దేవాలయంలో నిషిద్ధమైనవి ఉంటే అది దేవుడు ఎంతగా దుఃఖపరుస్తాడో ఆలోచన చేయి. తాను ఆరంభించిన ప్రతి పని కూడా అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. దేవుని భక్తి విషయంలో, ఆత్మీయ జీవితంలో ఎదిగాడు. ఎప్పుడైతే ఆత్మీయతలో ఎదుగుతామో, ఎప్పుడైతే భక్తిలో బలపడతామో అప్పుడు ఏం జరిగిద్ది అనంటే, రండి 32వ అధ్యాయం మొదటి వచనం. అషూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల మీద ఎదుట దిగి వాటిని లోబరచుకొన చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హిజ్కియా రాజు భక్తిలో ప్రజలందరినీ కూడా దేవుని తట్టు త్రిప్పాడు. ప్రజలందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి గణపరచాలని హిజ్కియా కంకణం కట్టుకున్నప్పుడు అందరూ కూడా దేవుని తట్టు తిరిగారు. వాటన్నిటి ఏమైతే దేవుని కాయాసకరమైన వాటన్నిటి కూడా తొలగించేసేసాడు. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, అందరూ దేవుని గణపరుస్తూ ఉన్నారు, భక్తిలో బలపడతా ఉన్నారు. వారి జీవితాలు చూసినప్పుడు దేవుడు ఆనందించేటట్లుగా వారి జీవితాలు కనపడదు. ఎప్పుడైతే ఈ రాజు ఈ నమ్మకమైన చర్య, నమ్మకమైన పరిచర్య జరిగిస్తున్నాడో, ఇదిగో ఏం జరిగింది అనంటే అపవాది వచ్చేసాడు. అషూరు రాజైన సన్హెరీబు వచ్చేసరి ప్రాకారముల మీద ఎటు దిగి ఆ పట్టణాన్ని లోపరుచుకోవాలని చూస్తా ఉన్నాడంటే, ఇదిగో ఎప్పుడైతే నువ్వు మందిరపు తలుపులను తెరిచి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని బాగు చేసుకుంటావో అపవాది చూస్తూ ఊరుకోడు. నీ భక్తిని నాశనం చేయాలని, నీ ఆత్మస్థితిని నాశనం చేయాలని, దాన్ని లోపరుచుకోవాలని అపవాది చూస్తాడు. మనం నమ్మకంగా ఎంతగా భక్తిలో బలపడతామో అపవాది కూడా అంతగా క్రియ చేయటానికి చూస్తూ ఉంటాడు. ఈ సన్హెరీబు వచ్చేసాడు, లోపరుచుకోవాలని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన జీవితాన్ని లోపరుచుకోవాలని, మన ఆత్మీయ జీవితాన్ని లోపరుచుకోవాలని, మన వాక్య ధ్యానాన్ని లోపరుచుకోవాలని చూస్తూ ఉంటాడు. చాలాసార్లు మన జీవితాల్లో జనవరి 1న, డిసెంబర్ 31న తీర్మానం తీసుకుంటాం, ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ అవ్వాలా,
ఈ సంవత్సరం రోజుకి ఒక అధ్యాయం చదవాలా అని ఆలోచన చేస్తాం, మొదలు పెడతాం. ఏమైపోయిద్దంటే అపవాది లోపరుచుకుంటాడు. ఏం చదువుతావులే, ఇప్పుడు నువ్వేనా చదివేది, ఇప్పుడు చదవకపోతే ఏమవుతుంది అని మన యొక్క భక్తి జీవితాన్ని లాగేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ప్రజలందరూ భయపడతా ఉన్నారు. అయ్యా, ఇప్పుడు వరకు కూడా దేవుని నామాన్ని మేము ఆరాధించాం, దేవుని నామాన్ని కనపరిచాం. ఇప్పుడు అపవాది వచ్చేసాడయ్యా, సన్హెరీబు అనే రాజు వచ్చేసాడు, మా భక్తిని లోపరుచుకోవటానికి, మా బిడ్డల్ని దోచుకోవటానికి వచ్చేసాడయ్యా అన్నప్పుడు అప్పుడు హిజ్కియా ప్రజలందరి దగ్గరకు వచ్చి 7వ వచనంలో చెబుతూ, మీరు దిగులు పడకుడి, ధైర్యముగా ఉండండి అని చెబుతూ, చదవండి. అషూరు రాజుకైనను 32:7 అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయం మనకి కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిలో బలపడుతున్నప్పుడు, ఆత్మీయస్థితిలో ఎదుగుదల ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఏ శత్రువు నీ ముందు వచ్చినా, ఏ లోక శరీర ఆశ నీ ముందు ఉన్నా నువ్వు జ్ఞాపకం ఉంచుకో, వాటిని నువ్వు భయపడవద్దు. ఇదిగో వాటి నుండి మళ్ళీ విడిపించడానికి ఎక్కువైన సహాయము మనకి కలదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాజు చెబుతాడు, ఇదిగో అషూరు రాజుకు సహాయం చేసేది ఎవరో తెలుసా? మాంసాయుక్తమైన వారే, అనగా మనలాంటి శరీరులే, కానీ మనకి మాత్రము ఇదిగో భూమిని ఆకాశమును అందులోని సర్వ సముద్ర సృష్టికర్త అయిన దేవుడే మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎలాంటి సహాయం, ఎక్కువైన సహాయం మనకి కలదు. నువ్వు జ్ఞాపకం ఉంచుకో, దేవుడు సహాయం చేసేవాడు. ఎలాంటి సహాయం? ఎక్కువైన సహాయం మనకి చేయగలవాడు. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను దేవునికి జ్ఞాపకమేనా, మనుషులు నన్ను పట్టించుకోవట్లా, మనుషులు నన్ను గుర్తించట్లా, మనుషులు నన్ను నేను ఎంత ప్రయాసపడిన అనుకుంటా ఉంటాం. ఒక్కొక్కసారి కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉంటాం. ఇదిగో దేవుని దృష్టిలో ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగున్నారో నీవు నేను కూడా అలాగే దేవుని దృష్టిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ మనం ఎలాగున్నామనంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ఏర్పరచుకొనేను. చాలండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. ఎలా ఎంచాడంట? ఎక్కువగా ఎంచాడు. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా జ్ఞాపకం వదిలేస్తాయి, దేవుని దృష్టిలో నువ్వు ఎక్కువగా ఉన్నావనే విషయం గుర్తించు. దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచాడు, ఆయనకి నిన్ను ప్రతిష్ఠ జనముగా చేశాడు. ఈరోజు ఇంతమంది ఉండగా దేవుడు నిన్ను ఇక్కడే ఎందుకు కూర్చోబెట్టాడంటే నువ్వు దేవునికి ఎక్కువగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా ఉండేవారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? 12వ వచనం చదవండి, 13 చదవండి, 13 చదవండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నీకిచ్చి నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, భూఫలమైన నీ స్వస్యమును, నీ ద్రాక్షరసం, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందల, మేకల మందలను దీవించెను. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. హల్లెలూయా. ఎందుకు నిన్ను ఎక్కువగా ఎంచాడో తెలుసా? నిన్ను దీవించటానికి. ఎందుకు నిన్ను ఎక్కువగా ఎంచాడో తెలుసా? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, ప్రతి విషయంలో నిన్ను గణపరచాలని, ప్రతి విషయంలో నిన్ను గొప్ప చేయాలని, ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మన ఎడల చిన్న చూపు చూడట్లేదండి, ఆయన మనల్ని ఎక్కువగా ఎంచాడు, ఎక్కువగా ఎంచాడు. నువ్వు చెప్పాలా, మనుషులు నన్ను పట్టించుకపోయినా పర్లా, దేవుని దృష్టిలో నేను ఎక్కువగా ఉన్నాను. హల్లెలూయా. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు అంత గొప్ప దేవుడే నిన్ను ఎక్కువగా ఎంచాడే, అంత గొప్ప దేవుడు ఎక్కువైన సహాయం నీకు చేస్తున్నాడే. ఈరోజు మనమేం చేస్తున్నాం? మనమేం ఎక్కువగా చేస్తున్నాం? గడిచిన సంవత్సరం మన భక్తి జీవితం ఎలాగున్నదో విడిచిపెట్టి ఈ సంవత్సరం మన భక్తి జీవితం ఎక్కువగా ఉన్నదా తక్కువగా ఉన్నదా? ప్రియా దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి, ఎక్కువగా ఆశీర్వదించి, ఎక్కువైన సహాయం నీకు చేస్తే ఈరోజు మనము కూడా దేవునికి ఎక్కువగా మనం కనపడాలి. అసలు ఎక్కువగా మనం ఏం చేయాలో ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎక్కువగా నువ్వు ఏం చెయ్యాలి అని అంటే, రండి పరమగీత గ్రంథం 1వ అధ్యాయము. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉత్సాహించ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా నువ్వు ఏం చేయాలి అంటే ఆయనని ఎక్కువగా ఎంచినప్పుడు మనము కూడా ఈ 2025వ సంవత్సరపు మొదటి మాసంలో కూడి ఉన్న మన జీవితాలలో ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము అనగా దేవుని ప్రేమను ఎక్కువగా స్మరించాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబంలో తండ్రి ఏదైనా తెస్తే, ఏదైనా వస్తువు తెస్తే ఆ బిడ్డ ఎంత గొప్ప చేస్తాడో, అయ్యా నా తండ్రి ప్రేమ ఇది, నా తండ్రి నాకు ఇది చేశాడు, నా తండ్రి నాకు అది చేశాడని ఎంత గొప్ప చెప్పుకుంటావే. ఈరోజు దేవుని ప్రేమను నువ్వు స్మరించుకో. ఎక్కువగా నీ ప్రేమను మేము స్మరించుకుంటున్నామయ్యా. ఏంటి ఆయన ప్రేమ అని అంటే, ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రాణము చెల్లించే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిదంటే త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమలో స్వచ్ఛత ఉన్నది, ఆ ప్రేమలో యథార్థత ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో ఈ సంవత్సరమైనా ఆయన ప్రేమను స్మరించు. ఎటువంటి స్థితిలో బ్రతుకుతున్న మన జీవితాలలో, ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలని ప్రేమించి ఈరోజు మనలను తన రక్తములో కడిగి ఇదిగో తన ఎదుట ఆయన నిలవబెట్టుకున్నాడు. ఆయన ప్రేమను స్మరించుకోవాలా. ఆయన ప్రేమ నువ్వు ఎంతగా స్మరించుకుంటావో అంతగా దేవుడు సంతోషిస్తాడు. నా ప్రేమను స్మరించుకుంటున్నారు. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుసు. నీ ప్రేమేంటో ఆయన కనబరుస్తున్నావా? దేవుని ప్రేమను మనం పొందుకున్నాం, దేవుని ద్వారా అనేకమైన పొందుకున్నాం. కానీ మన ద్వారా దేవునికి ఏమిస్తున్నాం? మన ప్రేమని ఏనాడైనా కనపరిచామా దేవునికి? ఇక్కడ మాట్లాడుతూ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తామయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, స్మరించటం, దేవుడు ఎంతగా మన పట్ల క్రియ చేశాడు. గడిచిన సంవత్సరంలో ఎన్ని కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయాల నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఆయన ప్రేమ నీకు జ్ఞప్తికి లేదా? వాక్యంలో ఉంటుంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడండి. ఈ లోకములో మన కొరకు ఎవరు చనిపోరు. ఈ లోకంలో మన కొరకు ఎవరు చనిపోరు మాటలకే. కానీ మన కొరకు, మన పాప శాపల నిమిత్తము ఆయన ఎంత ప్రేమ మన ఎడల చూపాడు. అందుకే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. లోకం అంటే చెట్టు పుట్ట కాదండి. తన స్వరూపంలో తన పోలికలో చేయబడిన నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు. అందుకే అనద్వితీయ కుమారుని పుట్టిన వాని అని విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈరోజు ఆయన ప్రేమను స్మరిస్తున్నావా? ఈరోజు మన జీవితాలలో దేవుని ప్రేమను మనం స్మరించాలి. ఆయన ప్రేమను మనం స్మరించాలి అని అంటే ఆయన ప్రేమను మనం ఎలా కనపరుస్తాం? మన ప్రేమను ఎలా కనపరుస్తాం? దేవుడు మనల్ని ప్రేమించాడో మనకి తెలుసు. మనం ఎలా దేవుని ప్రేమించగలం? ఎలా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు అని అంటే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట కంటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన మాట వినటమే ఆయన ప్రేమించటం. అందుకే యోబు భక్తుడు ఒక మాట చెబుతూ తన మాటల కన్నా తన ఆలోచనల కన్నా ఏది ఎక్కువగా ఎంచుతున్నాడు అని అంటే, చూడండి యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం.
ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మన జీవితాలు ఎన్నిసార్లు ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరిగాము, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాం, ఎన్నిసార్లు భక్తిలో బలపడాలని ఎన్నిసార్లు దేవుని ద్వారా మాట్లాడినా మనం గ్రహించలేకపోయాం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ నేను తిరగలేదు, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే, నా ఆలోచనల కంటే, నా ఉద్దేశాల కంటే ఎక్కువగా ఎంచానని చెప్తాను. అందుకే యోబు నిలబడ్డాడు కాబట్టే, యోబు ఎక్కువగా దేవుని మాటల మీద ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రేమను స్మరించు. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్న మన జీవితాలు, ఒకప్పుడు అంధకార పరిస్థితిలో ఉన్న మన జీవితాలని ఈరోజు దేవుడు ఎంత కృప చూపాడు, ఎంత ప్రేమ చూపాడు మన ఎడల. ఆ ప్రేమను స్మరించుకో, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకో. ప్రియా దేవుని బిడలారా, నేను ప్రతిరోజు కూడా దేవుని ప్రేమను స్మరించుకుంటా ఉంటాను. ఎందుకు అనంటే, మా అమ్మ మా నాన్నగారికి ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయికి మాటలు రావు, మా అన్నయ్యకి మాటలు రావు. మాటలు రాకపోతే ఇంకా మా అమ్మ మా నాన్న ప్రార్థన చేసుకున్నారు. అయ్యా మాకు అబ్బాయి ఇస్తే నీ సేవకి ఇస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు, చనిపోయారు. దేవుడు నన్ను ఇచ్చారు. సేవకి ఇస్తామని చెప్పుకున్నారు, వాళ్ళు మర్చిపోయారు, నాకు తెలియదు. కొన్ని రోజులకి నేను 3 అంతస్తుల డాబా మీద గాలిపటం ఎగరేస్తా ఉన్నా. ఇదే సంక్రాంతి టయాల్లోనే గాలిపటాలు ఎగరేస్తా ఉన్నా 3 అంతస్తుల డాబా మీద. ఆ డాబాకి పిట్టగోడ లేదు, గోడ గట్ల పైన 3 అంతస్తుల డాబా. ఆ గాలిపటం ఎగరేస్తా వెనక్కి వచ్చి ఆ 3 అంతస్తుల డాబా మేంచి కింద పడ్డా. అటుపక్క బావి, ఇటుపక్క రోలు. అటు బావిలో పడ్డా అయిపోతా, ఇటు రోల్లో పడ్డా తల పగిలి చనిపోతా. మధ్యలో కూర్చున్నా అంతే. ఏం కాల. మా ఏరియాలో నేను ఒక పెద్ద వింత అందరికీ. ఆ 3 అంతస్తుల డాబా మించి ఎలా పడ్డాడా అని. పడినోడు పడాడు, కానీ ఎలా బ్రతికాడు, బ్రతికాడు, ఏం కాలేదేందా అనేది ఆశ్చర్యం. దేవుడు కాపాడాడు. సరే, కొన్ని రోజులు ఇంకా మా అమ్మ మా నాన్న సేవకి ఇద్దాం మొక్కుకున్నారు. మనకు సేవ ఇష్టం లేదు, బాగా చదవాలా, జాబ్ చేయాలా, సంపాదించాలా, ఇదే ఆలోచన. 10th క్లాస్ అయింది. మా చర్చి పైన క్లీన్ చేస్తూ ఉన్నా. ఆ నిచ్చెన వేసేసరికి ఆ పై నుండి కింద పడిపోయా. ఏం కాల. దేవుడు ప్రతి విషయంలో కూడా కాపాడుతూనే వస్తున్నాడు. అందుకే నేను ఆయన ప్రేమను ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటా. ఏ రోజు కూడా మా నాన్నగారు అయ్యా నువ్వు సేవ చేస్తావా అని ఏ రోజు అడగల. మా నాన్న చేసేది ఒకటే, ప్రార్థన చేస్తాడు. వాడితో నేను మాట్లాడను, అంటే నేను చెప్పను సేవ చేయమని, నువ్వే వాడిని మార్చాలా అని ప్రార్థన చేశాడు. 2008-9 ఆ టైంలో నాది MA అయిపోయింది, PG అయిపోయింది. హైదరాబాద్ ప్రాంతాన్ని ఉద్యోగానికి వెళ్ళా. ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంత అప్పట్లోనే 30-40 వేలు జీతం. ఇక వెళ్ళాను కానీ నెమ్మది లేదు. ఇక వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ రిజైన్ దిస్ జాబ్ సార్, నేను ఈ జాబ్ని రిజైన్ చేస్తున్నానని చెప్పేసి విడిచిపెట్టేసి వచ్చేసా. ఇక ఇంటికి వస్తే మా మామయ్య అడుగుతున్నాడు, ఏమైంది జాబ్కి ఎందుకు వెళ్ళలేదురా అంటే, నెమ్మది లేదు. మరి ఏం చేస్తావు? ఏమో, ట్రైనింగ్కి వెళ్తావా? వెళ్దాంపా అని చెప్పి ట్రైనింగ్కి వెళ్ళి అలా ట్రైనింగ్ చేసుకొని దేవుడు నన్ను దర్శించి తన సేవకునిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా నన్ను తప్పిస్తూనే దేవుడు ఈరోజు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఉద్యోగము అయిపోయిన తర్వాత, ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాననే మాట నాతో చెవిని వినపడింది. ఇప్పటికి కూడా ఆ చెవులు ఆ మాటలు నాకు వినపడుతూనే ఉంటాయి. అది చాలా క్లియర్గా నేను విన్నాను. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
ఈరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అందుకే ఆయన ప్రేమను ఎక్కువగా నేను స్మరిస్తాను. ఈరోజు మన జీవితంలో ఎన్నో క్రియలు, ఎన్నో మేలు మన పట్ల దేవుడు జరిగించాడు. ఆయన ప్రేమను మనం ఎక్కువగా స్మరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. రెండవది మనం ఎక్కువగా ఎలాగుండాలి అని అంటే, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. చదువు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచాడు, ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాడు, ఎక్కువైన సహాయం నీకు చేశాడు. ఈరోజు ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమను స్మరించాలి. రెండవది, ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి ఎలాగుంది? ఏదో వచ్చి కూర్చొని 2 మాటలిని అయిపోతే కాదా భక్తి? అది కాదు. నీ జీవితం మారాలా, నీ బ్రతుకు మారాలా, నీ యొక్క నడవడిక మారాలా, నీ ప్రతి విషయము కూడా దేవునికి యోగ్యకరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట ఎంత ఎక్కువగా భయభక్తులు కలిగిన వ్యక్తిగా హనన్యా అనే వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిలో ఎక్కువ నువ్వు చేయాలి, ప్రార్థనలో నువ్వు ఎక్కువగా కనపడాలి, దేవుని వాక్యం చదువుట్లో ఎక్కువగా నువ్వు ఉండాలి, పరిచర్య చేసే విషయంలో ఎక్కువగా ఉండాలా. హనన్యా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దేవుని ఎదుట నువ్వు ఎక్కువగా ఉన్నావు, తక్కువగా ఉన్నావు? భక్తిలో తక్కువగా ఉంటే ఈ సంవత్సరమైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గడిచిన సంవత్సరంలో నీ ప్రార్థన తక్కువగా ఉన్నదేమో, నీ వాక్య ధ్యానం తక్కువగా ఉందేమో, నీ పరిచర్య తక్కువగా ఉందేమో. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలని. ఈరోజు భయభక్తులు అని అంటే చాలామందికి ఆలోచన లేదు. ఏదో భక్తి చేస్తున్నారు తప్పితే నిజమైన భయభక్తులు కలిగిన జీవితము లేదు. చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన, ప్రియా దేవుని బిడ్డలారా, మెళ్ళో సిలువ ఉన్నంత మాత్రాన, తల కింద బైబిల్ పెట్టుకున్న మంత్రాన్ని భయభక్తులు పర్రాలు కాదు. ఈరోజు నీ భయభక్తులు ఎలాగుండాలంటే, ఏదైనా దేవునికి అవమానకరమైంది, దేవునికి ఇష్టము లేని, దేవునికి ఆయాసకరమైనది ఎదురొస్తే అప్పుడు నీ భక్తిని కనబరచాలి. దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు మన గురించి ఆ సాక్ష్యం చెప్పాలండి. ఈరోజు మన గురించి చెప్పినప్పుడు, బా ఇదిగో ఫలానా వ్యక్తి భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈరోజు నీ భక్తిని నువ్వు కనబరుచుకో. ఈరోజు కుటుంబాలని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ భయభక్తులు ఇంట్లో ఒక్కళ్ళకే ఉంటుంది తప్పితే కుటుంబం అంతటికి భక్తి కనపడట్లా. అసలు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. జ్ఞాపకార్థముగా ఆయన గ్రంథములో మన పేర్లు ఆయన రాస్తా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రాంతానికి వాక్య పరిచర్యకి వెళ్ళా. వాక్యం చెప్పాను, అయిపోయింది. భోజనం చేయబోతున్నా. ఇద్దరు ముగ్గురు స్త్రీలు నుంచొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోలే, మన వాక్యం ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో నిన్న, ఇప్పుడు కాదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. ఏం విందాంలే అని చెవుని పెట్టా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అప్పట్లో చక్రవాకం సీరియల్ వస్తుందట, ఆ సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు. సీరియల్ వినదంతా పోయింది, భక్తి అంతా పోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటారంటే, అయ్యా దేవుడు మా జీవితంలో ఈ కార్యాలు చేశాడు. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటారు, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలు గురించి మాట్లాడుకుంటారు.
ఈరోజు నీ భక్తి ఎక్కువగా కనపడాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు మెచ్చే భక్తిగా నువ్వు చేయి. మనుషులు మెచ్చే భక్తి కాదు. మనుషులు ఈరోజు మెచ్చుతారు, రేపు తృణీకరిస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు అలాంటి వాడు కాదు. నీ భక్తిని చూడాలని ఆశపడతా ఉన్నాడు. నీ భక్తిలో ఆయన పరవశించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవదూతలు ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆరాధించాలని. ఆ పరమును విడిచి ఆయన మనము స్తుతించే విధానంలో ఆ సింహాసన ఆసీనుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆరాధించలేకపోతున్నావనంటే నీలో భక్తి లేదు. నువ్వు దేవుని గణపరచలేకపోతున్నావంటే నీ హృదయంలో ఉన్నది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ లేదు అనంటే ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది. అందుకే నువ్వు ఆరాధించలేకపోతున్నావు. అందుకే నువ్వు దేవుని గణపరచలేకపోతా ఉన్నావు. ఎక్కువగా భయభక్తులు కలిగిన జీవితం కనబరచు. జ్ఞానములో సొలొమోను రాజు, అతని వంటి వ్యక్తి లేదు జ్ఞానంలో. ఫైనల్గా అతడు చెబుతూ ప్రసంగి గ్రంథంలో, అసలు ఈ జ్ఞానం అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే విధి. ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ జ్ఞానం ఏం కాదు, అన్నీ వ్యర్థమే. మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే విధి. ఇట్స్ ఎ కమాండ్. ఆయన విధి నిర్ణయించాడు. మానవ కోటికి ఇదే విధి. ఈరోజు నీ భక్తిలో నువ్వు ఎలాగుంటున్నావో ఆలోచించు. నీ భక్తిని ఈ సంవత్సరమైనా బలపరుచుకో. ఈ సంవత్సరమైన నీ భక్తిలో ఎదుగు. ఈ సంవత్సరమైన ప్రార్థనలో ఎదుగు. ఈ సంవత్సరమైన పరిచర్లో ఎదుగు. ఈ సంవత్సరమైన వాక్య ధ్యానంలో వెరుగు. ఈ సంవత్సరమైన దేవుడికి ఇష్టకరముగా బ్రతుకు. ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాట చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నా నడవడిక చూస్తున్నాడు. ఎలాగ నా భక్తి ఉన్నదో ఎక్కువగా ఆయన ప్రేమను స్మరించాలా, ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాల. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన మాటలు, ద్రాక్షావల్లి క్రీస్తు వారు, తీగలు మనం. ఈ తీగలు ఎప్పుడైతే ద్రాక్షావల్లిలో అంటకట్టబడుతూ ఉంటాయో, ఎప్పుడైతే ఈ ద్రాక్షావల్లిలో ఈ తీగలు నిలిచి ఉంటాయో, వారు ఎక్కువగా ఫలిస్తారు. హల్లెలూయా. మూడవది, నువ్వు ఎక్కువగా ఫలించాల. ఎక్కువగా ఫలించాలి అనంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలు తీసి పారవేయాల. పనికిరాని తీగలు ఈరోజు ఒక్కొక్కసారి దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, భక్తిలో నిలిచి ఉన్నప్పుడు, ఫలించటానికి అవకాశం ఉన్నప్పుడు ఈ పనికిరాని తీగలు అడ్డుపడతాయి. ఈ పనికిరాని తీగలు పారవేయాలా. ఈరోజు నీ జీవితంలో ఏ పనికిరాని తీగ ఉన్నదో, నువ్వు ఫలించలేకపోవటానికి కారణమో పనికిరాని తీగలు. ప్రియా దేవుని బిడలారా, ఈరోజు మన జీవితాలలో ఎక్కువగా ఫలించటానికి ఇష్టపడు. ఫలించాలంటే ఊరకనే రావు. నువ్వు ఎలా ఉండాలంటే ద్రాక్షావల్లిలో అంటకట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో అంటకట్టబడి ఉండాలి. సంఘములో అంటకట్టబడి ఉండాలా. దైవజనుడు అంటకట్టబడి ఉండాలా. సంఘములో నువ్వు అంటకట్టబడి ఉంటే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా దేవుడు నిన్ను ఫలింపచేయునుగాక. పనికి రాని తీగలు, ఈరోజు లోకములో ఎన్నో పనికిరాని తీగలు అడ్డుపడతా ఉన్నాయి. ఈ పనికిరాని తీగల వల్లే నీ ఆత్మీయ స్థితి ఫలింపుకరంగా లేదేమో. ఈ పనికిరాని తీగల వల్లే నీ జీవితం సరిగా లేదేమో. దేవుణ్ణి అడుగు, వ్యవసాయదారుణ్ణి అడుగు, అయ్యా నాలో ఉన్న పనికిరాని తీగల్ని తీసివేయి. దేవుడు తీస్తానికి సిద్ధంగా ఉన్నాడు.
నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయనలో నిలిచి ఎక్కువగా ఫలించాలనే దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా చెప్పుకొని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, చాలండి, హల్లెలూయా. ఒకటి, ఆయన నిన్ను ఎక్కువగా ఎంచి ఎక్కువైన సహాయం చేసి ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా ఎక్కువగా ఆయన ప్రేమను స్మరించాలి, ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగల్ని తీసా. 4వది పౌలు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కువగా బలపడి. ఈరోజు నువ్వు బలపడాలా. ఈరోజు అపవాది నిన్ను బలహీనపరచడానికి చూస్తూ ఉంటాడు. పౌలు గారి గురించి మాట్లాడుతూ సౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు. బలపడి ఏనే క్రీస్తు అని ప్రకటిస్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో బలహీన స్థితిలో ఉన్న మన జీవితాల్లో, కృంగిన స్థితిలో ఉన్న మన జీవితాల్లో మనల్ని బలపరిచేవాడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే పౌలు గారు మాట్లాడుతూ నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. ఈరోజు నువ్వు బలపడు. ఒక బలవంతుడు 100 మంది బలవంతులను తయారు చేస్తాడు. ఒక బలహీనుడు 100 మంది బలవంతులను కూడా నాశనం చేస్తాడు. ఈరోజు సంఘంలో నువ్వు బలపరిచే వ్యక్తిగా ఉండాలా. ఈరోజు ప్రతి విషయంలో కూడా నువ్వు బలపరిచే వ్యక్తిగా ఉండాలి, కానీ బలహీనపరిచే వ్యక్తిగా కనపడకూడదు. నువ్వు చెప్పానుగా, ఒక బలహీన పరిచే వ్యక్తి ఉంటే 100 మంది బలవంతులను కూడా బలహీనపరుస్తాడు. అదే ఒక బలవంతుడైతే 100 మంది బలవంతులుగా బలపరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎక్కువగా బలపడు. దైవజనులు చెప్తా ఉంటారు, బాప్టిజం తీసుకున్న తర్వాత అమ్మ ఎక్కువగా బలపడమ్మా, ఆత్మీయ జీవితంలో బలపడు, ప్రార్థనలో బలపడు, విశ్వాస జీవితంలో బలపడు. ఈరోజు మన జీవితాలలో ఎలాగ మనం ఉంటా ఉన్నామో ఆలోచన చేయి. ఎక్కువగా ఈ సంవత్సరమైన నువ్వు బలపడు. నువ్వు బలపడాలనే దేవుడు కోరుతున్నాడు. బలపడేవాడు ఏం చేస్తాడు అని అంటే, పౌలు గారు ఏం చేస్తున్నారు అక్కడ? బలపడి ఏం చేస్తున్నాడు? ఏనే క్రీస్తు అని రుజువుపరుస్తున్నాడు. హల్లెలూయా. బలపడేవాడు ఎలా ఉంటాడంటే క్రీస్తుని గురించి ప్రకటిస్తాడు. హల్లెలూయా. బలపడేవాడు ఎలా ఉంటాడంటే క్రీస్తు నామాన్ని హెచ్చిస్తాడు. బలపడేవాడు ఎలా ఉంటాడంటే క్రీస్తుని ఉన్నతంగా ఆరాధించే వ్యక్తిగా కనపడతాడు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉంటే ఆలోచన చేయి, నన్ను బలపరచయ్యా. నువ్వు బలపరిస్తే పౌలు ప్రకటించిన రీతిగా, ఏనే క్రీస్తు అని ప్రకటించిన రీతిగా ఆ బలపరచబడిన వ్యక్తి మౌనంగా ఉండలేడు. క్రీస్తుని గురించి ప్రకటిస్తాడు, క్రీస్తు ప్రేమను తెలియపరుస్తాడు. బలపరిచే వ్యక్తి అనేకులను దేవుని సన్నిధానం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం సంఘములో బలపరిచే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం విన్న మన జీవితాలలో, ఇదిగో హిజ్కియా మొదటి నెలలో మందిరపు తలుపులను తెరిచాడు, బాగు చేశాడు. అందరూ ఆత్మీయతలో ఉన్నారు. అపవాదొచ్చాడు, అయినా కానీ ఎక్కువైన సహాయం మనకు కలదని దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని ఎక్కువగా ఎంచాడు, ఎక్కువగా ఆశీర్వదించాడు, ఎక్కువగా సహాయం చేశాడు. ఈరోజు మనము కూడా ఎక్కువగా చేయాలనే ఆయన కోరుతున్నాడు. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయినా ఎక్కువగా ఆయన ప్రేమను స్మరించుకోవాలని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలని, నీ భక్తి జీవితం ఎక్కువగా ఉండాలి, నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడపాలని, ఇదిగో పరిచర్యలో ఎక్కువ గడపాలని, ప్రార్థన వాక్య విషయంలో ఎక్కువగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 3వది, ఎక్కువగా నువ్వు ఫలించాలని. పనికిరాని తీగల్ని తీసివేసుకుందాం. పనికిరాని తీగల్ని మనం విడిచిపెట్టి ఎక్కువగా
మనలను మన కుటుంబ ద్రాక్షావలైన క్రీస్తులో అంట కట్టబడదాం. 4వది, ఎక్కువగా బలపడదాం. బలహీన స్థితిలో ఉన్న మన జీవితాల్లో బలమిమ్మని దేవుణ్ణి అడుగుదాం. ఆయన మనల్ని బలపరుస్తాడు, తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తాడు. కనుక ఇదిగో మన జీవితాల్లో దేవుణ్ణి అడుగుదాం. అందరము తల్ల వంచుదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన వాక్కు ద్వారా మనల్ని బలపరిచాడు. ఆయన ప్రేమను స్మరిద్దాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడుతున్నాడు. ఆయన పక్కలో బల్లెపు పోటు, తలపైన ముళ్ళ కిరీటం. మన కొరకు అవమానించబడ్డాడు, మన కొరకు దూషించబడ్డాడు. ఎంత ప్రేమ మన ఎడలో చూపాడు, ఎంత దయ మన ఎడలో చూపాడు. ఆయన ప్రేమను స్మరించుకుందాం, ఆయన ప్రేమను స్మరిద్దాం. అయ్యా, నీ ప్రేమను స్మరిస్తామయ్యా. అయ్యా, ఏదో ఈ ఒక్కరోజు కాదయ్యా, దినదినము నీ ప్రేమను మేము స్మరిస్తామయ్యా అని ఆయన్ని అడుగుదాం. ఎక్కువగా భయభక్తులు. 24లో భక్తి లేదేమో, ఇదిగో ఈ సంవత్సరమైనా దేవుడు ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కువగా ఫలిద్దాం, ఫలింపుకరమైన జీవితం. ఎక్కువగా బలపడదాం. బలపడితే దేవుని గురించి ప్రకటన చేస్తాం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, నన్ను కడిగినందుకు వందనాలు అయ్యా, నన్ను శుద్ధి చేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. బల సూచకమైన మందసమానికై
సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. ఈ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ప్రకాశ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తల వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన తండ్రి, జాలి దయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ సాయంకాల సమయంలో అయా నీ బిడ్డ నిలబెట్టుకొని అనేకమైన ఆత్మీయ వర్తమానముల నోటికి బోరగుండి మీరు మాట్లాడించినందుకు వందనాలు, స్తోత్రము, స్తోత్రము నాయన. అయా పగటి కాలపు నాయన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ సాయంకాలం ఈ ప్రాంతమును నాయన మీరు పరిశుద్ధపరిచారు నాయన, ప్రతి ఆటంకమును దూరపరిచారు నాయన, నీకు మహిమకరముగా జరిగించావు నాయన. అందుబట్టి వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. మాట్లాడి దైవజనులు ఇంకా నాయన ఆత్మావేశ్యముతో బోధించగలిగిన అనేక ప్రాంతములో నాయన వాడబడ్డకు సహాయం చేయండి అయా. నోటికి బోరగుండి మీరు మాట్లాడి అనేకమైన దైవకమైన మాటల్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి, భద్రపరచండి నాయన, సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. శ్రీయేశ్వరాక్తామెప్పుడు స్రావించు నాకుగా, ఆయోటమున్గేదొంగయో ఆశోదొడాయేను. నేనాటి పాపినిప్పుడు నేనందుమున్గోదు. ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా సోదరుడు ప్రసాద్ బ్రదరు ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానవుని ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.